My dear friends, my dear masters, and my dear gods. Every day we are doing meditation. ప్రతిరోజు మనం ధ్యానం చేస్తున్నాం. ప్రతిరోజు మనం ధ్యానం చేస్తూనే ఉండాలి. We should keep on doing meditation every day. Every day you should spend in meditation 3 hours, 2 hours, 4 hours like this. ప్రతిరోజు ఈ విధంగానే ఉండాలి మన ఇంట్లో. ఇక్కడ ఎలాగైతే ప్రతిరోజు 3 గంటల సేపు కూర్చుంటున్నామో మన ఇంట్లో కూడా ప్రతిరోజు 3 గంటలు అలా కూర్చోవాలి పొద్దున్నే. We should sit in our own respective homes in meditation like this. Every day is meant for meditation. To be with our own self, to be with our own breath, to be with our own awareness, to be with our own consciousness. మనము మనతో జీవించాలి. మన శ్వాసతో మనం ఉన్నప్పుడు మనతో మనం జీవిస్తాం. మనతో మన స్నేహం, ఫ్రెండ్షిప్ విత్ అవర్ సెల్ఫ్స్. अपने आप से दोस्ती करें, खूब दोस्ती करें. अपने आप में मस्ती पाए, खूब मस्ती पाए. మనకి ఇంకొకరు అక్కర్లేదు మన సంతోషానికి. We don't need another person to be happy within ourselves. ఇంకొక మనిషితో జీవిస్తే సంసారము, మనతో మనం జీవిస్తే నిర్వాణము. ఎవరికైతే తమతో తమకు జీవించడం చేత కాదో వాళ్ళకి నిర్వాణం లేదు. When you are with yourself, you are in nirvana. When you are with others, you are in samsara. These are the two sides of the coin called as life. Life has got two departments. One, being with others. Two, being with one's own self. జీవితము రెండు పార్శ్వాలలో ఉంది, రెండు విధాలుగా ఉంది. మరొకరితో కలిసి జీవించడము, మనతో మనం కలిసి జీవించడం. మరొకరితో కలిసి చక్కగా జీవిస్తే అది సుఖమయ సంసారము. మనతో కలిసి మనం చక్కగా జీవిస్తే అది ఆనందమయ నిర్వాణము. రెండు ఉన్నాయి, ఒకటి సుఖమయ సంసారము, రెండు ఆనందమయ నిర్వాణము. సుఖ in the outer world, in the interaction with the outer world, and ananda in the interaction of the inner world, with the inner world. రూపల ప్రపంచంతో, రూపల సృష్టితో మనం అనుసంధానితులమై ఉన్నప్పుడు ఆనందమయ నిర్వాణంలో ఉంటాం. బయట అందరితో సఖ్యంగా జీవిస్తే, సామరస్యంగా జీవిస్తే అది సుఖమయ సంసారంలో ఉంటుంది. ఒక ఆలు మగలు ఇద్దరు కలిసి సుఖంగా జీవించాలంటే, ఆ సుఖమయ జీవితం కావాలంటే ఆ ఆలు ఆ మగ వాళ్ళిద్దరూ కూడాను ఆనందమయ నిర్వాణంలో ఉంటే కానీ ఆ సుఖమయ సంసారము సాధ్యం కాదు. అందరికీ సుఖమయ సంసారం కావాలి. सब लोग चाहते हैं सुखमय संसार, परंतु पाए कैसे? जब तक अपने आप में
बोथ स्त्री और पुरुष अपने आप में जब तक आनंदमय निर्वाण को प्राप्ति नहीं करेंगे तब तक संसार में, बाहरी दुनिया में, सांसारिक जीवन में सुख नहीं पाएंगे। संसार सुखमय नहीं होगा। हाँ, कभी कभी सुख तो होगा ही, परंतु संपूर्ण रीति से, संपूर्ण स्तर में एक सुखमय संसार जीवन चाहिए तो ये आवश्यक होती है कि हम अपने आप में एक आनंदमय निर्वाण को प्राप्ति करें ध्यान की सतत अभ्यास की द्वारा। ధ్యానం యొక్క అభ్యాసం చేయగా 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 ఒక ఆనందమైన నిర్వాణంలో మనం ఉంటాం. అభ్యాసం చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సంజయ్ కింగి గారు ఇంత సితార్ చక్కగా వాయిస్తున్నారంటే, మన విద్వాన్ గణేష్ గారు మరి అంత చక్కగా వైద్యం వాయిస్తున్నారంటే, మరి స్వామీజీ చక్కగా మరి తబలా వాయిస్తున్నారంటే అభ్యాసంతో వచ్చింది. ఆ సుస్వరం అభ్యాసంతో వచ్చింది. జీవితంలో కూడా సుస్వరం రావాలంటే ధ్యాన అభ్యాసం చేసి తీరాల్సిందే, లేకపోతే అపస్వరాలు వస్తాయి. ఏది మీటినా అపస్వరం వస్తుంది, నోట్లో మాట్లాడితే అపస్వరం వస్తుంది. కొట్టుకుంటూ ఉంటారు పెళ్ళాం మొగుడు. సుఖంగా జీవించవయ్యా అంటే కొట్టుకుంటూ జీవిస్తారు. ఆ తల్లిదండ్రులు కొట్టుకుంటుంటే పిల్లలు పాపం ఏడుస్తూ ఉంటారు. ప్రతి పిల్లవాడు ఏడుపుతోనే జీవిస్తాం, ఎందుకంటే ఆ తల్లిదండ్రులు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. దే ఆల్వేస్ కీప్ ఫైటింగ్. దేర్ ఇస్ నో ఆనంద ఇన్ ఎనీ హోమ్ బికాస్ దేర్ ఇస్ నో మెడిటేషన్ ఇన్ ఎనీ హోమ్. బట్ వేర్ దేర్ ఇస్ మెడిటేషన్ దేర్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్, హ్యాపీ లైఫ్, కంటెంటెడ్ లైఫ్, సక్సెస్ఫుల్ లైఫ్, డైనామిక్ లైఫ్, పాజిటివ్ లైఫ్. ఆ ఇంట్లో స్వర్గం ఉంటుంది. ఏ ఇంట్లో అయితే ధ్యానం ఉందో ఆ ఇంట్లో స్వర్గం నెలకొంటుంది. ఏ ఇంట్లో అయితే ధ్యానం ఉండదో ఆ ఇంట్లో నరకం గూడు కట్టుకుని ఉంటుంది. ఇన్ మై చైల్డ్హుడ్ ఐ గ్రూ ఇన్ ఏ నరక, ఇన్ ఏ హెల్, because neither parents nor elders nor neighbors, nobody knows meditation. నేను చిన్నప్పుడు పెరిగినప్పుడు నా తల్లిదండ్రుల దగ్గర ధ్యానం లేదు, నాకన్నా పెద్దవాళ్ళ దగ్గర ధ్యానం లేదు, మా పక్కింటి వాళ్ళతో ధ్యానం లేదు, ఎవరి దగ్గర ధ్యానం లేదు. ధ్యానం అంటేనే తెలియదు. కానీ ఈ 2012లో ఇంతమంది ఇక్కడ ధ్యానం నేర్చుకున్నారు. ఎంత గొప్ప విషయమో. ఇప్పుడు ఎక్కడ చూసినా ధ్యానమే. నేను పుట్టినప్పుడు ఎక్కడా ధ్యానం లేదు. పుస్తకాలు చదువుకున్నాం, హిమాలయాల్లో ధ్యానం ఉంటుంది. ఈశ్వరుడు ధ్యానం చేసేట మనం ఆయనకి కొబ్బరికాయ కొట్టాల్సింది, అంతేగాని మనకి ధ్యానం లేదు అని ఆ రోజుల్లో ఉండేది. కానీ ఈ రోజుల్లో ఎలా ఉందో ధ్యానము, ఒక సముద్రం అయిపోయింది. అంటే ఒక తరంలో ఇంత మార్పు వచ్చేసింది. ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్రదేశంలో, భారతదేశంలో. In one generation, we could transform the society and bring meditation into each and every home. What a great success we have had. మా తల్లిగారు పూజలు చేసేవాడు. ఇంట్లో ఎప్పుడు పూజలే. ఏమిటి పూజలో, ఏమిటి పండుగలో, ఏడుస్తూ జీవించడం. మళ్ళీ పెళ్ళిళ్ళు అవుతుంటాయి. పెళ్ళిళ్ళు అయిన కాసేపు కొన్ని రోజులు సుఖంగా ఉంటారు, తర్వాత కొట్టుకుంటూ ఉంటారు. ఇది అందరికీ అనుభవమే. ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ ఎక్స్పీరియన్స్. వేర్ దేర్ ఇస్ నో మెడిటేషన్ దేర్ ఇస్ నో స్వర్గ. దేర్ ఇస్ ఓన్లీ కాన్స్టెంట్ సఫరింగ్, ఫైటింగ్, ఇన్ఫైటింగ్, మిస్అండర్స్టాండింగ్, మూతి ముడుచుకోవడాలు, దుప్పటి కప్పును పడుకోవడాలు, మాట్లాడకపోవడాలు. అవునా? ఉపవాసాలు చేసేయడం కోపంతో. ఇంట్లోంచి బయటికి పరిగెత్తుకోవడాలు. నేను 2 రోజులు ఇంట్లోంచి బయటికి పరిగెత్తాను చిన్నప్పుడు. పోయి స్టేషన్లో కూర్చున్నాను. నాకు ఆకలి వేస్తే మరి మెల్లిగా నడుచుకుంటే ఇంటికి వచ్చాను. ఏం చెప్తాం?
ఆ మొగుడికి ఆఫీస్లో వాడి బాస్ కొడితే వీడి ఇంటికి వచ్చి వాడి పెళ్ళాన్ని కొడతాడు. ఆ పెళ్ళ మొగుడితో తంతుంటే వాడి పిల్లల్ని చెత్త బాస్. చైన్ రియాక్షన్. కానీ ధ్యానం మొదలుపెట్టిన తర్వాత నన్ను చూసి నా భార్యను చూసి పిల్లలు, నా భార్యను చూసి పిల్లలను చూసి పక్కింటి వాడు, ఆ పక్కింటి వాడిని చూసి ఆ పక్కింటి వాడు, మొత్తం దేశమంతా కూడా ధ్యానం అవుతుంది. ఇది అనదర్ చైన్ రియాక్షన్. వాడు ధ్యానం చేస్తున్నాడా, వాడికన్నా నేను ఇంకా చేస్తాను చూడు, వాడికన్నా నేనే గొప్ప అని వాడు ఇంకా కూర్చుంటాడు. వాడు 2 గంటలు కూర్చున్నాడా సంజయ్ కింగ్కి, నేను 3 గంటలు కూర్చుంటాను ధ్యానం. నాకన్నా గొప్పవాడు ఏంటి సంజయ్ కింగ్కి, అంత గొప్పవాడు ఏంటి, 3 గంటలు కూర్చుంటాడే, నేను 5 గంటలు కూర్చుంటాను, 10 గంటలు. అది ఇప్పుడు అలా ఉంది. అక్కడంతా అఖండ ధ్యానం చేస్తున్నాడు, వాడికంతా గట్టిగా చెప్పకూడదు, వాడు రోజులు తరబడి చేస్తున్నాడు. అఖండ ధ్యానంలో చేసే ధ్యాన యోగులందరికీ గట్టిగా చెప్పకూడదామని వాడు ఇంకా గట్టిగా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ పెళ్లి చూడండి, అఖండ ధ్యానంలో రోజుల తరబడి కూర్చుంటున్నారు. అంటే ఇవాళ కూర్చుంటే రేపు లేవడం, ఇవాళ కూర్చుంటే 2 రోజుల తర్వాత లేవడం, కళ్ళు తెరవకపోవడం, కాలకృత్యాలు ఉంటాయి కానీ ధ్యానం మగ్నంలోనే ఉన్నవారు. నీతో నువ్వు ఎంత సఖ్యంగా, ఎంత చక్కగా, ఎంత సంతోషంగా ఉండగలవో అంత ఆనందమైన నిర్వాణంలో ఉంటావు. ఎంత ఆనందమైన నిర్వాణంలో ఉంటావో అంత సుఖమయ సంసారం ఉంటుంది. ప్రతి ఒక్కరితోనూ సామరస్యంగా, సంతోషంగా మనము జీవిస్తాం. ఎక్కడ అపస్వరం ఉండదు బయట సంసారంలో. సో ఆనందమయ నిర్వాణము ద్వారానే సుఖమయ సంసారము, సుఖమయ జీవితము, సుఖమయ ప్రాపంచికత. ఆనందమయ ఆధ్యాత్మికత ద్వారా సుఖమయ ప్రాపంచికత. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఆధ్యాత్మికము ఆనందంతో కూడుకున్నది, ప్రాపంచికము సుఖంతో కూడుకుని ఉండవలే, దుఃఖంతో ఉండరాదు. ఎక్కడైతే ఆధ్యాత్మికత లేదో ఆ ప్రాపంచికత అనారోగ్యం, రోగపీడితం, బాధాజనితం, పరస్పర ద్వేషపూరితం, నరకము వెరసు. ఎక్కడైతే ప్రతిరోజు ప్రతి మనిషి 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు ధ్యానం చేస్తాడో, తనతో తాను జీవిస్తాడో, తనలో తాను స్థితమవుతాడో, ఆ ఆనందమయ నిర్వాణాన్ని తనలో స్థాపితం చేస్తాడో, అక్కడ ఆ కళ్ళు తెరిచినప్పుడు, ఆ సంసారం చేస్తున్నప్పుడు, ఆ వ్యాపారం చేస్తున్నప్పుడు, ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు, పక్కింటి వాళ్ళతో ఆడుకుంటున్నప్పుడు సుఖంగా ఉంటుంది. ప్రతి క్షణము సుఖంగా ఉంటుంది, ప్రతి క్షణము సుఖంగా ఉంటుంది, ప్రతి క్షణము సుఖంగా ఉంటుంది. నా చిన్నప్పుడు ఎక్కడా ధ్యానం లేదు ప్రపంచంలో. ఇప్పుడు మనమందరం కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప ధ్యాన విప్లవాన్ని తీసుకొచ్చాం మనం అందరం కలిసి. మీరు భూమండలం నుంచి దూరంగా వెళ్ళిపోయి సౌరమండలాన్ని దాటి ఇంకా గ్యాలక్సీలో పోయి అక్కడి నుంచి ఈ భూమి చూశారనుకోండి, ఎలా ఉంటుంది తెలుసా? ఈ భూమిలో ఒక చోట బోల్డంత కాంతి ఉంటుంది, మిగతా అన్ని చోట్ల కూడా నల్లగా ఉంటుంది, కానీ ఒక చోట మటుకు బోర్డంత కాంతి ఉంటుంది. ఆ కాంతి ఉన్న ప్రదేశమే ఆంధ్ర రాష్ట్రము. ఎందుకు ఇంత ధ్యానం చేస్తుంది? వీఆర్ డూయింగ్ సో మచ్ మెడిటేషన్. మై డియర్ ఫ్రెండ్స్, మనము ధ్యాన ఆంధ్రప్రదేశ్ని సాధించాము, ధ్యాన భారత్ని సాధిస్తున్నాము, ధ్యాన జగత్తు అయిపోతుంది.
1,00,000 మందితో కూర్చుని ధ్యానం చేయాలి అని చెప్పేసి నేను ధ్యానంలో వచ్చినప్పటికీ కళలు కన్నాను. నా కళలు ఈరోజు సాకారం అయ్యాను. నేను ఎప్పుడూ అనుకుంటుండేవాడిని, నాలాంటి ఇంత పెద్ద యోగేశ్వరుడు ధ్యానం చెప్తుంటే ఒకళ్ళు ఇద్దరు ముందర ఉండడమా రామచంద్ర, 1,00,000 మంది ఉండి తీరాలి కదా అనుకున్నాను. కానీ ఏం చేస్తాం, వెయిట్ చేయాలి. 30 సంవత్సరాలు వెయిట్ చేశాను ఈ సంవత్సరం ఈ యొక్క సీన్ కోసం, ఈ యొక్క దృశ్యం కోసం. ఇలా ధ్యానం చేయిస్తుంటే అలా అంతమంది కూర్చుని తీరాలి, లేకపోతే నా ధ్యానానికి అర్థం ఏమిటి? ముప్పై సంవత్సరాలైంది నేను ధ్యానం మొదలుపెట్టేసి ఈ జన్మలో. మరి అప్పటి నేను కలుగుకుంటున్నాను. ఏదో ఒక రోజు వచ్చి తీరుతుంది, 1,00,000 మంది నా ముందర ఉంది తీరుతారు, అది గ్యారంటీ. అది ఈ 2012 చివరాఖరికి వచ్చింది. పదిహేడు నుంచి 2012 చివరాకల్లో ఏదో కాస్మిక్ పార్టీ జరుగుతుందట నేను పుస్తకాల్లో చదివాను. ఓహో, భూమిలో ఎక్కడ జరుగుతుందో, నేను అక్కడ ఆ రోజు ఆ కాస్మిక్ పార్టీలో నేను ఉంటానా లేదా, నాకు అంతటి భాగ్యమా అని అనుకుంటుండగా మనమే కాస్మిక్ పార్టీ చేసుకుంటామని నాకు అప్పుడు ఏం తెలియదు. ఈ భూమిలో కాస్మిక్ పార్టీ జరుగుతుంది కేవలం మనమే, ఇంకెవరూ లేదు. యుగాంతము జరిగి యుగ ఆరంభము జరుగుతున్న సమయంలో ఈ యొక్క విస్తారమైన విశేషమైన కడు సంబరమైన ఈ యొక్క కాస్మిక్ పార్టీ ఈ యొక్క పండుగ హమ్ ఏ త్యోహార్ మనా రహే. ఈ 11 రోజుల మహాపండుగ ఎంత సంబరం కదా. 9 రోజుల్లో ఉన్నాము, 8 రోజులు అయిపోయాయి పండుగ చేసుకుంటూ 9వ రోజు వచ్చేసాము. ఆహా, మన కళలన్నీ పండాయి. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్, ఆల్ పిరమిడ్ మాస్టర్స్ హావ్ డన్ ఎక్సలెంట్ వర్క్. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడాను రాత్రనక పగలనక రాత్రనక పగలనక ఊరు తిరుగుతూ వాడవాడ తిరుగుతూ ఇంటింటికి తట్టుతూ ప్రతి మనిషిని మేల్కొల్పుతూ ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. వాట్ ఏ గ్రేట్ ఎఫర్ట్ వీ హ్యావ్ డన్ అండ్ వాట్ ఏ గ్రేట్ రిజల్ట్ ఇట్ ఈస్. తన కోసం తాను చేసుకుంటే కర్మ అవుతుంది, ఇతరుల కోసం చేస్తే అది యజ్ఞం అవుతుంది. ఇతరులకు ధ్యానం చెప్పడం అది గొప్ప యజ్ఞము. ఇతరులకు బోధించడము ఆత్మజ్ఞానము అది పెద్ద యజ్ఞము. ఎన్నో యజ్ఞాలు చేసుకుని కర్నూలులో 3 యజ్ఞాలు, తర్వాత విజయవాడలో యజ్ఞము, తర్వాత తిరుపతిలో యజ్ఞము, తర్వాత మళ్ళీ హైదరాబాద్లో సికింద్రాబాద్లో యజ్ఞము, తర్వాత మళ్ళీ కర్నూలు బెంగళూరు యజ్ఞము, తర్వాత షిరిడీలో యజ్ఞము, తర్వాత తిరువణ్ణామలలో యజ్ఞము, తర్వాత బెంగళూరులో యజ్ఞము, తర్వాత మళ్ళీ శ్రీశైలంలో యజ్ఞము. యజ్ఞాలను ముగించుకుని అమరావతిలో మొట్టమొదటి చక్రము స్థాపనం చేసి 2వ చక్రము మనం ధ్యాన మహాచక్రం విశాఖపట్నం చేసుకుని ఈ 3వ ధ్యాన మహాచక్రంలో కాస్మిక్ పార్టీ చేసుకుంటున్నాం మన సొంత ఊరిలో. ఇన్ అవర్ ఓన్ ప్రెమిసెస్. కర్నూలులో 3 సార్లు పబ్లిక్ గ్రౌండ్స్లో చేసుకున్నాము, విజయవాడలో పబ్లిక్ గ్రౌండ్స్లో చేసుకున్నాము, తిరుపతిలో పబ్లిక్ గ్రౌండ్స్లో చేసుకున్నాము, హైదరాబాద్లో మళ్ళీ కర్నూలు పబ్లిక్ గ్రౌండ్స్ చేసుకున్నాము, బెంగళూరులో తిరువణ్ణామలలో షిరిడీలో. కానీ ఈ ధ్యాన మాస్టర్ కాస్మిక్ పార్టీ వచ్చేసరికి మన స్వంత ఇంటిలో మనం చేసుకుంటున్నాము. థ్యాంక్స్ టు ఆల్ ద హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ మెంబర్స్ అండ్ ఆల్ ద మాస్టర్స్ ఆఫ్ హైదరాబాద్ and all the masters of Hyderabad, Andhra Pradesh, and all the film masters of the whole of Andhra Pradesh, and the whole of the world.
ఈ యొక్క చక్కటి ఈ ప్రాంగణం మనకి అందరూ పిరమిడ్ మాస్టర్లు ఎంతో ధన సహాయం చేయగా ఇన్ని కోట్ల రూపాయలతో ఈ యొక్క ఈ స్థలం మనం సంపాదించుకోగలిగాము, ఈ పిరమిడ్ మనం కట్టుకోగలిగాము. ప్రతి రూపాయి కూడాను ఇక్కడ ఇచ్చిన ప్రతి రూపాయి కూడాను ఎంత చక్కగా మనకి ఈ యొక్క ప్రాంగణాన్ని సమకూరిందో. ఈరోజు ఈ యొక్క ఒక కొత్త గ్రామము, ఒక కొత్త విలేజ్, ఈ గ్రామం పేరు మనం ఏం పెట్టుకుంటామంటే కైలాసపురి అని పెట్టుకుంటున్నాము. నాతో పాటు అందరూ చెప్పాలి, ఈ గ్రామం పేరు 3 సార్లు చెప్పాలి. కైలాసపురి, కైలాసపురి, కైలాసపురి. చూసారా, ఇక్కడ మహేశ్వర పిరమిడు ఈ కైలాసపురిలో ఒక 150 ఎకరాల విస్తీర్ణంతో ఈ కైలాసపురి విరాజిల్లుతోంది. ప్రస్తుతం 150 ఎకరాలతో దిస్ కైలాసపురి ఈజ్ ఎక్స్టెండెడ్ అప్ టు 150 acres. ఇంకా ఎక్కువ తీసుకుంటారు నాకు తెలుసు, మన హైదరాబాద్ పిరమిడ్ మాస్టర్స్ తీసుకోరా, ఇంకా లేదు అక్కడ. పోన్లే, ఆ చుట్టుపక్కల ఉన్న 3000 ఎకరాలు అరణ్యం ఉండేదే. ఈ గ్రామం పేరు ఇంకోసారి చెప్పండి, అలా కాదు, విత్ యాక్షన్. కైలాసపురి, కైలాసపురి, కైలాసపురి. అడ్రస్ చెప్పాలంటే కైలాసపురి గ్రామము, ఆమంగల్ మండలము, మహబూబ్నగర్ జిల్లా, రాష్ట్రము ఆంధ్రప్రదేశ్, దేశము భారతదేశం. क्या एड्रेस है भाई? ఇంకో చిన్న అనౌన్స్మెంట్. వచ్చే ఏడు 21 రోజుల పండుగలు ఉంటాయి. అంటే 3 సంవత్సరాలు మనం డిసెంబర్ 21 మొదలుపెట్టుకున్నాం. అంతకుముందు 10 యజ్ఞాలు డిసెంబర్ 25 మొదలుపెట్టుకున్నాము. 7 రోజులు చేసాము యజ్ఞాలు. చక్రాలు 11 రోజులు చేసాము. ఇంకా యజ్ఞాలు అయిపోయాయి, చక్రాలు అయిపోయాయి, ఇప్పుడు పండుగలు ఉన్నాయి. ఎందుకంటే అందరికీ ధ్యానం తెలుసు, అందరికీ ఆత్మజ్ఞానం దండిగా ఉంది. ఇంకేం చేస్తాం, పండుగలు చేసుకోవడమే. కనుక ఈ సంవత్సరం 11 రోజుల పండుగ చేసుకున్నాం. వచ్చే ఏడాది నుంచి అంటే ఫ్రమ్ 2013 ఆన్వర్డ్స్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఎవ్రీ ఇయర్ 21 days we will be here. పాపం సంజయ్కి 21 రోజులు మరి సీతాలు వాయించారు అక్కడ. రామచంద్ర, నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి నాయన. యాక్సెప్టెడ్ అంటే చెప్పండి కూడా డాక్టర్ సంజయ్. ఇప్పుడు ఈ 10 రోజులు వాయించిన రాగం వాయించకుండా వాయిస్తున్నాం మేము 10 రోజులు, అవునా కదా? మరి 21 రోజులు ఎన్ని రాగానే వాయిస్తాం నాయన. ఎనీహో, ఈ కైలాసపురి గ్రామంలో, ఈ కైలాసపురి నగరంలో, పిరమిడ్ నగరంలో, పిరమిడ్ గ్రామంలో ప్రతి ఏడు డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 31 వరకు సరిగ్గా 21 రోజులు మహాపండుగలు ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాము.